హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తులసి వైబ్స్. మీరు థంబ్నెయిల్లో చూసే ఉంటారు, ఈజీగా మనీ ప్లాంట్ ఎలా పెంచుకోవాలి అనేది. ప్రతి ఒక్కరూ కూడా సింపుల్గా ఈ మనీ ప్లాంట్ మొక్కనైతే పెంచుకోవచ్చండి. దీనికి కావాల్సింది కొంచెం మట్టి, వాటర్ మాత్రమే. ఎక్కువగా మనం పురుగు మందులు కానీ, బలం రావటానికి మందులు కానీ ఏమీ అక్కర్లేదు. చిన్న చిన్న డబ్బాల్లో కానీ, హ్యాంగింగ్స్ లాగా, ఐస్ క్రీమ్ డబ్బాలో కానీ, పెరుగు డబ్బాల్లో కానీ, మనకి చిన్న వాటర్ మగ్గులు ఉంటాయి కదా పగిలిపోయినవి, అలా మనకి ఇంట్లో వేస్ట్గా ఉన్న ప్లాస్టిక్ వాటిల్లో కానీ, చూశారు కదా ఇలా చిన్న డబ్బాలు ఎంత పొడవుగా బ్రాంచ్ వచ్చిందో. ఇది వచ్చేసి నా బ్యాక్ సైడ్ నేను పట్టుకున్నాను కదా ఇప్పుడు, ఈ మొక్కకు వచ్చేసి 3 ఇయర్స్ అండి. నా బ్యాక్ సైడ్ ఉన్న మనీ ప్లాంట్కి వచ్చి మీకు నేను దగ్గరగా చూపిస్తాను. మొత్తం ఇదంతా కూడా డైలీ నేను వాటర్ ఇస్తాను అంతేనండి. ఇవి మనం ఏవైనా ఎక్స్ట్రా అది పెరిగినాయంటే కట్ చేసుకొని వేరే కుండీలో అలాగా పెట్టుకుంటూ ఉండొచ్చు అనమాట. ఫస్ట్ మీరు ఎప్పుడైనా సరే మనీ ప్లాంట్ని మామూలుగా ప్రాపగేట్ చేయాలి అంటే ఆ వేర్లు ఉంటాయి కదా, ఒక్కొక్క గనుపుకి వేరులాగా ఉంటుంది. ఆ వేరు ప్రాంతంలో సిజర్ తోటి కట్ చేసేసుకొని వాటర్లో పెట్టుకోండి. ఫస్ట్ వాటర్లో పెట్టుకున్న తర్వాత వాటర్లోంచి తీసి మనం ఏదైనా మొక్క దాంట్లోకి ప్రాపగేట్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా మగ్గులో పెట్టుకుంటాను నేను వాటర్ పోసి. దాని నుంచి మనం ఈజీగా అయితే ఏదైనా ఒక పాట్లోకి దాన్ని ప్రాపగేట్ చేసుకోవచ్చు, ప్లాంటింగ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఏదైనా మీ దగ్గర ఐస్ క్రీమ్ డబ్బాలు ఇలా ఉంటాయి కదా, వాటిలో ఎలా వేయాలని చూపిస్తాను. ఫస్ట్ హోల్స్ పెట్టేసేసుకొని 2 రాళ్ళు వేసుకోవాలి, ఆ హోల్స్ బ్లాక్ అవ్వకుండా అనమాట. నా దగ్గర ఈ మట్టి అంతా కూడా నేను మట్టి, తర్వాత కంపోస్ట్, ఇసుక 3 కలిపి మామూలుగా మొక్కల్లో ఉంటుంది కదండి, ఆ మట్టిని అయితే దీనికి యూజ్ చేస్తాను. ఫస్ట్ 0.5% మట్టి పోసి మన దగ్గర స్టెమ్ బ్రాంచెస్ ఉంటాయి కదా, వేర్లు వరకు కట్ చేసినవి, చిన్న చిన్న రూట్స్ అలా వచ్చేవి, అవన్నీ తీసుకొని మనం ఎన్ని కావాలో అన్నీ, అంటే మన దగ్గర ఉన్న డబ్బా ఎంత పెద్దది అనేది చూసుకోవాలి. చిన్న సైజు వాటికి కొంచెం పెట్టుకుంటే సరిపోతుందండి. మనకు ఒక 2 months కల్లా ఫుల్గా వచ్చేస్తుంది అనమాట ఈ మనీ ప్లాంట్. ఈ ఐస్ క్రీమ్ డబ్బాకి ఫుల్గా వస్తుంది. ఎప్పుడైనా మొక్కకి కొంచెం గాలి వెలుతురు తగిలేటట్లుగా నాటుకునేటప్పుడు కూడా మనం డబ్బాకి ఫుల్గా నాటేసామంటే ఆ రూట్స్ అనేవి కూడా పెరగలేక, గాలి ఆడక తొందరగా మొక్క చనిపోతుంది. ఇవి కూడా పెరుగు డబ్బాలండి. వేస్ట్గా ఉన్న పెరుగు డబ్బాలు, పగిలిపోయిన మగ్గలు, పగిలిపోయిన సీసాలు, అలాంటి వాటిలో నేను వేస్ట్గా పారేయకుండా ఆయిల్ డబ్బాలు కానీ, ఇవి వచ్చేసి నేను మామూలుగా ఫ్యాన్సీగా కొనుక్కున్నానండి కలర్ డబ్బాలన్నీ. ఇవి మనకి ఇదయం నువ్వుల నూనె వస్తుంది కదా, ఆ డబ్బాలకి టెర్రకోటా పెయింట్ లాగా వేసుకున్న. ఇలా చిన్న చిన్న గాజు సీసాల్లో కూడా మనం ముందు చిన్న కొమ్మలు, ఆకులు ఏవైనా సరే పెరగటానికి, ఫస్ట్ రూట్స్ రావటానికి ఆ విధంగా చేసుకుంటాను. మనకి ఇవన్నీ కూడా పని అయిపోగానే మధ్యాహ్నం పూట నేను చేసుకుంటానన్నమాట. ఖాళీగా ఉన్నప్పుడు అలాగా ఈ వేస్ట్ బాటిల్స్ ఉంటాయి కదా, థమ్సప్ బాటిల్స్, వాటికి పెయింటింగ్స్ వేసుకోవటం, వాటిలో మొక్కలు పెట్టడం అలాంటివి. మనకేంటంటే వేస్ట్ ప్లాస్టిక్ని యూజ్ చేయకుండా ఇలా మొక్కల్ని అవి పెంచుకోవటం వలన మన ఉన్న సరౌండింగ్స్ అన్నీ కూడా పచ్చదనంగా ఉంటుంది. మనం ఎక్కువగా ఏ మొక్కలు నేను పర్చేస్ చేయనండి, ఉన్న మొక్కల్ని ప్రాపగేట్ చేసుకుంటానన్నమాట. నా దగ్గర ఉన్న ప్లాస్టిక్ బాటిల్స్, మగ్గులు, వాటన్నిటిలో ఎలా వేసుకున్నాననేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. చిన్న చిన్న బాటిల్స్లో కానీ, ఇది వచ్చేసి వాటర్ బాటిల్ చూసారు కదా, దాంట్లో కూడా ఎంత చక్కగా ప్రాపగేట్ అయిందో మనీ ప్లాంట్. చిన్న చిన్న బాటిల్స్, ఆయిల్ క్యాన్స్ అన్నిట్లో కూడా ఇలాగా ఆరెంజ్ కలర్ పెయింటింగ్ లాగా వేసుకొని, మనకి పెరుగు బకెట్లు, ప్లాస్టిక్ బకెట్లు కొన్ని కొన్ని వస్తుంటాయి కదా, సర్ఫ్ డబ్బాలు కానీ, అలాంటి వాటిని వేటిని కూడా వేస్ట్గా పాడేయకుండా నేను ఈ విధంగా చేసుకున్నానండి. హెల్మెట్లు పాత ఉంటాయి కదా, పాడైపోయినవి అలాంటివి, వాటిలో కానీ. ఈ మొక్కకు వచ్చేసి 8 ఇయర్స్ అండి ఈ మొక్క.
ఫుల్లుగా ఉంటుందన్నమాట. అంటే మేము అటు ఇటు ఇల్లు క్వార్టర్స్ చేంజ్ అయ్యేప్పుడు అన్నీ కట్ అయిపోయి అలాగా మొత్తానికి ప్లాంట్ అయితే చాలా ఓల్డ్ ప్లాంట్ అనమాట. 8 ఇయర్స్ దీని ఏజ్ వచ్చేసి. దీన్ని ఎక్కువగా నేనేంటంటే ఎక్కువ పొడవు అది అల్లించకుండా అక్కడే కొంచెం మనకి స్టిక్ లాగా పెట్టేసేసుకొని అంటే సేమ్ సైజులో పెంచుకుంటాననమాట మనీ ప్లాంట్స్ అవి. ఇది చక్కగా ఇలా కూర్చొని కొంతసేపు ఏదైనా కూడా వీడియోస్ చేసుకోవటానికి కానీ, తులసమ్మ దగ్గర అటువైపు ఇటువైపు కొంచెం పచ్చదనంగా ఉండటానికి కానీ చాలా బాగుంటుందన్నమాట ఈ మనీ ప్లాంట్ చెట్లు. మనకి మనీ ప్లాంట్ అనేది ఈజీగా ప్రాపగేట్ అయ్యే మొక్కండి. మీరు వాటర్తో కానీ మట్టితో కానీ చిన్న చిన్న డబ్బాల్లో కానీ చిన్న చిన్న వాటర్ బాటిల్స్లో కానీ ఎలా అయినా సరే ఈ మొక్కని ఈజీగా పెంచుకోవచ్చు అనమాట. మీరు మొక్కలు పెంచడం రాని వాళ్ళైనా కొత్తగా మొక్కలు నాటే వాళ్ళైనా ఎవరైనా ఇంటి దగ్గర చిన్న మనీ ప్లాంట్ ఇలా స్టెమ్ అడిగితే ఇవ్వరనమాట చాలామంది. మనీ ప్లాంట్ అని పేరులోనే ఉంది కాబట్టి ఏదైనా ఫ్రెండ్స్ కానీ అలా మీ దగ్గర వెళ్ళినప్పుడు తీసుకొచ్చుకొని ట్రై చేయండి. ఫస్ట్ కొంచెం వాటర్లో పెట్టండి. దానికి రూట్స్ వచ్చి పెద్దవగానే దాన్ని పాటింగ్ చేసేసుకుంటే కొంచెం ఏంటంటే మొక్క బతకటానికి కొంచెం టైం పడుతుందండి. వన్స్ అది మనకి ఆ పాట్లో వచ్చిన తర్వాత చాలా హెల్తీగా గ్రో అవుతుంది. మనం ఒక్క ప్లాంట్ నుంచి 100 ప్లాంట్లు కూడా తయారు చేసుకోవచ్చు ఈజీగా. ఎంతో హెల్తీగా ఉంటుందన్నమాట. ఈ మొక్కకి నేను ఇచ్చేది వాటర్ ఒక్కటేనండి. ఎప్పుడన్నా వారానికి ఒకసారి పప్పు కడిగిన నీళ్ళు, రైస్ కడిగిన నీళ్ళు ఇలా ఇస్తూ ఉంటాను. మీరు ఇంకా ఎనర్జీగా బాగా స్ట్రాంగ్గా కావాలి అంటే కొంచెం బనానా ఉంటుంది కదా, పండిపోయిన బనానా, బెల్లము ఇలాంటి మిశ్రమం అలా కలిపేసేసుకొని దాన్ని డైల్యూట్ చేసుకొని ఆ వాటర్ని 15 డేస్, 1 మంత్, 20 డేస్ అలా ఇచ్చుకున్నామంటే ఇంకా బాగా గ్రోత్గా పెరుగుతుందన్నమాట. నేనైతే యాక్చువల్గా వాటరు, రైస్ వాటరు, దాల్ వాటరు ఇస్తానండి. ఇంకేమి ఇవ్వనన్నమాట. ఈ వాటర్ తోటి నా మొక్కలన్నీ కూడా ఇంత గ్రీనరీగా పెరగటానికి ఇదే అనమాట నా సీక్రెట్. ఎక్కువ మంది మొక్కలు పెంచుకోండి. మొక్కలు పెంచటం వలన మనకున్న చాలా పొల్యూట్ అయిపోయింది ఇప్పుడు సమాజం. సమాజాన్ని మనం ఎలాగో పొల్యూషన్ నుంచి కాపాడలేం కాబట్టి అట్లీస్ట్ మన ఫ్యామిలీ వరకన్నా కూడా చుట్టుపక్కల వాళ్ళ కోసమన్నా కూడా మనం ప్లాంట్స్ అంటే ఒకళ్ళు మనల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి పెంచుకున్నా కూడా అది మనకి చాలా మంచిదనమాట. మనం ఉన్న ఇంట్లో ఉన్న రేడియేషన్ కానీ చాలామంది ఈ నెట్లు కానీ ఫోన్లు కానీ ఇలాంటి చాలా గ్యాడ్జెట్స్ వాడుతున్నాం కదా మనం. చాలా వరకు మీరు మొక్కలు ఇంట్లో పెంచుకున్నారంటే కొంతలో కొంతైనా సరే ఈ పొల్యూషన్ అనేది నివారించవచ్చు అనమాట. చాలా వరకు ఆక్సిజన్ ఇచ్చే ప్లాంట్స్ కూడా ఉంటాయండి. అవి నేను నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం. హ్యావ్ ఏ సేఫ్ డే. Please like, share, subscribe my channel Tulasi Vibes.